ఏంటి పోసేది? ఇప్పటికి 320 రూపాయలు తాగావు. డబ్బులు తీ ముందు. 320 రూపాయల? మరి నా 20 రూపాయలు? నీ 20 రూపాయలు ఏంటి? ఎక్కడెక్కవరా? ఎక్కడో గాంధీ బొమ్మ కాడి నుంచి ఇదేంటి సాగర్ సాగర్ బాగా రిక్షాలో దొక్కుడు తీసుకొచ్చాను నిన్న. నేను రిక్షా ఎక్కడ వింటాయా? ఇది రిక్షా కదా, ఇది చక్రం కదా. ఇదిగో గాంధీ బొమ్మ నుంచి సాగర్ బాగా మనం ఎంత మాట్లాడుకున్నా? 320 రూపాయలు. ఆ 320 రూపాయలు నేను 20 రూపాయలు తగ్గితే నాకు ఎంత రావాలి? 300. మరొకటి కట్టాల్సింది నాకు వద్దురా. నాకు న్యాయంగా రావాల్సింది 200 రూపాయలు. ఓన్లీ 200 రూపీస్. ఏంటయ్యా ఏంటి గొడవ? చూడండి సార్, తాగేసి డబ్బులు ఇవ్వడం లేదు. నేను ఇస్తాను సార్. తమ ఎవరండి? ఈ బార్ ఓనర్ని. కాదు, తమ రిక్షావాడు. రిక్షావాడు చిరంజీవి కదా. మీ రిక్షాలో ఈడు వచ్చాడు అనుకోండి, ఆడు మీకు డబ్బులు ఇవ్వాలా, మీరు ఆడికి ఇస్తారా? వాడే నాకు డబ్బులు ఇవ్వాలి సార్. ఈడుకున్న పాటు బ్రెయిన్ కూడా నీకు లేదు సార్. మీరు చూసుకోండి, ఆడికి 200 ఇచ్చేయండి. నేను వస్తాను. బాబాయ్ టైం అయిపోయింది. నువ్వేనా లేకపోతే కదా సన్యాసి. అబ్బా కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది? దున్నపోతా పడ్డావు. కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు. రమ్మని ల్యాక్ కొట్టేసింది నా తేలిజ. అబ్బాబ్బా ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి, ఈ ఎదవ ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? ఏంటండి మా సొంతం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి. రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి ఈ ఫైల్ మీద సంతకం పెట్టేస్తే నేను బాస్ కి చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అత్తం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. అయ్యో దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. ప్రేమైన సాల్మన్ రాజు. ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడు ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీయగలడు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే సరే, నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కేబుల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి ముందు మీ సీట్లలో చాలండి. నా సుందరి కూర్చోండి. సుందరి నా సుందరి నా అక్క ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రిన్సిపల్ ఏమంటారు? హాస్టల్లో వాటర్ రాకపోతే మనం ఏం చేస్తాం? మన తప్పు కాదుగా. అలా అని చెప్తే ప్రిన్సిపల్ ఊరుకుంటారా? అసలు సాడిస్ట్. అని మీరు అనుకుంటారు. ఐ డోంట్ కేర్. అబ్బే అలా ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే వెరైటీగా అప్పుడప్పుడు అనుకుంటారా? మీటింగులు వద్దు, రీజన్ కావాలి. కాలేజీకి లేటుగా ఎందుకు వచ్చారు?
ఇవాళ హాస్టల్లో వాటర్ రాలేదు సార్. స్నానం చేయకుండా వస్తే ఏమవుతుంది? 3 రోజుల నుంచి నేను స్నానం చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకోకుండా వస్తున్నాను. ఏమైంది? స్టిల్ నౌ ఐ యామ్ ప్రిన్సిపాల్. సార్ చేయవాసం చూడు. పీల్చు బాగా. లేదు సార్. లేటుగా రావడం, స్టోరీస్ చెప్పడం మీ సిస్టర్స్ కి అలవాటు అయిపోయింది. ఇక నుంచి ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు. మీరుండండి. వాడెవడో తెలివిగా గోడ పక్క నుంచి బల్లిలాగా పాక్కుంటూ పోతున్నాడు. వాడి సంగతి చూసొస్తా. వద్దు. హలో హలో గుడ్ మార్నింగ్ మేడం. ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మేడం అట మేడం. యూస్లెస్ ఫెలో. చెప్తా. లేరండి, పోయారు. వాట్? పోయారా? ఎప్పుడు? రాత్రి హార్ట్ అటాక్. అక్క మన టైం అసలే బాగోలేదు. ఆ ఫోన్ చేసిన ప్రిన్సిపల్ గారేమో. మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ కంట్రీమెన్, గుడ్ న్యూస్! మన పాలిట సద్దాం హుస్సేన్ ప్రిన్సిపల్ గంగరాజు గంగరాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడంట. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మని చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు, నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీసా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ కి నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్ నో డబుల్ మీనింగ్స్. నన్ను చూడగానే ఆవిడ, మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు, వరస్ట్ గా? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొన ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతిలో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి సార్. డిగ్రీ 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు చదివైనా కాలేజీని కంటి పాపలు చూసుకో. మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య. పాత సినిమాలో ముసలి పాత్రల తల బాల్చేశాను. ఎలా ఉంది? స్టోరీ చాలా బాగుందిరా. బాగా శుక్రియా శుక్రియా. థ్యాంక్ యూ సార్. మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయానా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ్ని రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వాడిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. షట్ అప్. అది చెప్పింది ఎవరో తెలుసుకున్నాకు చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? లేకపోతే ఇంటి కప్పెక్కి మా నాన్నగారి ఇంట్లో తగలంటారు, పేకాడుతున్నా చెప్పారు. పంతులు ముక్కలు చూస్తున్నా కళ్ళు పోతాయి. అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు? సూటి బూటి వేసుకున్నారు, టై కట్టుకున్నారు, పద్మాతంలో ఆడాడు. కుర్రాడు కూడా జీప్ లో వచ్చాడు. ఆ మాట నడగకూడదు, వర్ణం చేస్తుంది. వర్ణన ఓ లోపలికి అటుకానితో. పంతులు, ఇదెవరో గవర్నమెంట్ పంతుల గుండెల మీద కుంపట ఉంటాడు, ముక్కలు కట్టేసి ఇప్పుడు వచ్చేది కంగారు పడిపోయి నేల మీద పడవద్దు. కూర్చోండి, కూర్చోను. అవును, ఈ గుడి ట్రస్టీలు నేను ఇద్దరుండి. నువ్వు ఆయన ప్రెసిడెంట్ గారు ఎక్కడున్నారు? ఆయన వారికి జ్వరం అండి. ఏం నేను వస్తున్నాను ఏమొచ్చిందా? అంతకంటే ముందే వచ్చిందా? చాలా ముందే వచ్చిందండి. అప్పుడు స్నానాది గారించి కాస్త కాఫీ పుచ్చుకుంటే పెట్టినవన్నీ తినేసి మూతుడుచుకుపోయే రకం అనుకున్నారేమో. వ్యవహారాల సంగతి తేల్చేస్తాను. అకౌంట్ లో ఏమైనా తేడా వచ్చిందా పెద్ద పూలైపోతాం, ఎదిరించే సింహాన్ని అయిపోతాను. ఇలా ఉన్నాను ఏదైనా అనుకుంటారమ్మా మీరు. చండ శాస్త్రం ఉంటామండి. గోపాలపురం గుడి చేసి ఏం చేసి అనుకున్నాం. ఏం చేశారండి? అదే ప్రసాదాలతో డబ్బులు కూడా తినేశారని వాళ్ళ పొలాలన్నీ కూడా దండం లాంటి చేశారు.
అదే జలం ఏం చేశానయా ఆ ఉడతలు ఉత్తరం చేశాను జలంగా పట్టుదాన్ని సాధారణంగానే వదలను వెరీ సింపుల్ ఉందండి చాలా శిథిలావస్థలో ఉంది శిథిలావస్థ అవునండి ప్రజలు వెనకట్లాగా లేరండి భక్తి పూర్తిగా నశించిపోయింది ఉత్త దండం పెట్టి వెళ్ళిపోతున్నారు ఏంటంటున్నారు అవును ఓ ఫలమిద్దామని గాని ఓ దక్షిణార్థమని గాని రామరావు ఎవరికి లేదు ఏదో దేవుడంటే ఇంకా భయం భక్తి ఉన్నవాళ్ళం కాబట్టి మా చేతి చదువుతూ గుడిని అలా గెంటుకొస్తున్నాం అలా గెంటుకుంటూ ఊరు పొలిమేర వరకు గెంటేకండి గుడి పక్క ఊరికి పోతుంది అవును గుడికి 50 ఎకరాల పొలం ఉండాలి ఏదని అక్కడే ఉందండి కానీ ఉత్త వీడు పచ్చగడ్డి కూడా మొలవు మొలిచిన పచ్చగడ్డి కూడా తినేస్తున్నట్ట అందులో మా అకౌంట్ తల ఉద్దుతంగా పడుతున్నట్టు రాసింది ఎక్కడో ప్లీజ్ ఐ వాంట్ టు సీ మరి కాస్త శాంతి తీసి ఏ కర్మం చేయి కాదే పడుతున్నావా చంద శాసనం ఉండవాడిని ఎక్కడికెళ్ళి ఈ పథకం రంగో మేడం పద మహాత్మా గాంధీ ఎప్పుడూ గడియారం బొడ్లోనే పెట్టుకుని ఉండేవారు కారణం ఏంటో తెలుసా వాట్స్ ద రీజన్ ఆయనది టైం సెన్స్ మీది నాన్ సెన్స్ మద్రాసు ఢిల్లీ బొంబాయి బ్రాంచ్ని బ్రేక్ చేసి వచ్చాను తుఫాను సృష్టించి వచ్చాను మిమ్మల్ని మాత్రం వదిలిపెడతానా ఇప్పుడు టైం ఎంత అయింది ఎడం చేతికి హెచ్ఎంటీ వచ్చి టేబుల్ మీద అంత పెద్ద గడియారం ఉంది టైం ఎంత మళ్ళీ అడుగుతారేంటి కొండ జాతాడేమో టైం చూడరాదు షట్ అప్ సీనియర్స్ ని పెట్టే సబార్డినేట్స్ ఉంటారు ఎవడా లేటర్ ఇచ్చంద్రా ఓం సాయిరామ్ కొత్త జనరల్ మేనేజర్ ఈ రోజు ఆఫీస్కి వస్తున్నాడని తెలిసి కూడా ఇంతవరకు హరిశ్చంద్ర ఆఫీస్కి రాలేదంటే ఏమిటి అర్థం రాలేదని అర్థం సార్ ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ మనిషి అన్నాక బుద్ధి జ్ఞానం ఉండాలయ్యా అది కాదు సార్ యూ షట్ అప్ ఇతను రోజు లేట్ గానే వస్తుంటాడా అచ్చా అలాంటిదే లేదు సార్ కరెక్ట్ టైం కి మాత్రం రాడు సార్ హాయ్ హరి ఇవాళ కూడా లేటనా జిఎం మండి పడుతున్నాడు తెలుసా ఏం చేయ రాత్రి దాకా ఇంకా దిగలేదు అవును కొత్త జిమ్ వీక్నెస్ ఏమన్నా కొత్తగా వచ్చారు కదా నాకేం తెలుస్తుంది థ్యాంక్స్ ఓం సాయిరామ్ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ని ఓం సాయిరామ్ ఓం సాయిరా ఓకే వీక్నెస్ దొరికింది థ్యాంక్స్ మా టైం సార్ రోజు అరగంట ముందుగానే వచ్చేవాళ్ళం ఈ రోజే గంట లేట్ గా వచ్చాం నో 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 డిసిప్లిన్ లో నాలాంటి వాడే హిట్లర్ కూడా నేను ఎవరిని క్షమించను నన్ను ఎవరూ మోసం చేయలేరు ఎక్స్క్యూజ్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు హరిశ్చంద్ర సార్ లేట్ అనేది కాస్త చింతిస్తున్నాను సార్ నేను నీకంటే మరీ ఎక్కువగా చింతిస్తున్నాను క్షమించండి సార్ రాత్రి పూట్ల తాగి ఆ హ్యాంగ్ ఓవర్ తో ఆఫీస్కి వచ్చే టైప్ కాదు సార్ అంటే ఆఫీస్కి వచ్చాక తాగుతుంటావా ఏంటి సార్ తాగటమా తాగటం సిగరెట్లు కాల్చలాంటి వ్యవసాయాలు నాకు లేవు సార్ సార్ విభూత్ సార్ ఓం సాయి ఓం ఓం సాయిరామ్ అసలు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు దానికి ఎక్స్ప్లెనేషన్ సార్ నేను ఆలస్యంగా వచ్చి నా గురించి కాదు సార్ మీ గురించి అవును సార్ పొద్దునే లేచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించి అక్షంతలు వేసుకుని ధ్యానంతో చేతులు జోడించి జాపాను సార్ అంత లోపల టక్కుమని పడింది సార్ ఏమిటి చెప్పా కాదు సార్ ఆ విభూతి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ మీరు బాగుంటే మేం బాగుంటాం మేం బాగుంటే ఈ కంపెనీ బాగుంటుంది కంపెనీ బాగుంటే మీ పిల్లలు బాగుంటారు సార్ మీరు పోతే మేము పోతాం సార్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడదాం సార్ ఈ కంపెనీలో ఎవరు సార్ ముఖ్యం ఎవరు సార్ ముఖ్యం నువ్వా కాదు సార్ మీరే సార్ అందుకే మీ మీద నా గౌరవంతో కుర్చీ ఖాళీగా ఉన్నా నుంచినే ఉన్నా సార్ అందుకే కూర్చోలేదు ఓం సాయిరామ్ టేక్ యువర్ సీట్ పర్వాలేదు సార్ థ్యాంక్ యూ మీరు చెప్పారు కదా అని కూర్చుంటున్నా సార్ పెద్దల ముందర కూర్చొని అలవాటు నాకు లేదు సార్ నా ఫ్రెండ్స్ అడగని కావాలంటే హరి ఇంత మంచివాడని నాకు ఎందుకు చెప్పలేదు ఓం సాయిరామ్ ఓం సాయి వాడింత సంస్కారవంతుడని మాకు ఇప్పుడే తెలిసింది సార్ కదరా షట్ అప్ ఆయన నా గురించి చెప్పినట్టు నా అంత గొప్ప వాళ్ళు మీరు ఎలాగూ కాలేరు కనీసం ఆయనలో సగమైన అవడానికి ట్రై చేయండి కుళ్ళుకుంటే పైకి రాలేరయ్యా ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ హరి నువ్వు నాకు బాగా నచ్చావయ్యా సార్ సార్ చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు మీలాంటి పెద్దలందు గౌరవం ఆ ఓం సాయిరామ్ అందు భక్తి ఎప్పుడూ ఉన్నాయి సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావయ్యా హరిశ్చంద్ర పేరు పెట్టుకున్నందుకు సిన్సియర్ గా ఉంటూ ఆ పేరు సార్థకం చేయవయ్యా సాయిరామ్ సార్ జళ్ళ పువ్వు సార్ అదే గుళ్ళో పువ్వు సార్ చెవిలో పెట్టుకోండి సాయిరామ్ హరిని చూసి మంచి చెడు భయం భక్తి అన్ని నేర్చుకోండి వెళ్ళండి వస్తాను సార్ పదండి రా వెళ్ళి పనులు చేసుకోవాలి సార్ అసలే చాలా బిజీ మ్యాన్ మనం డిస్టర్బ్ చేయకూడదు చాలా చాలా పనులు ఉంటాయి ఆయనకి
ఏంట్రా అలా చూస్తున్నారు? పని చేసామా లేదా అనేది ముఖ్యం కాదురా, ఎలా మేనేజ్ చేసామా అనేది ముఖ్యం రా. మార్నింగ్ సార్. నాట్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. సారీ సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నీ పేరు చక్రవర్తి కదూ? ఎస్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు. ఎస్ సార్. ఇంటర్వ్యూకి రావడానికే నీకు పంక్చువాలిటీ లేదు, రేపు ఆఫీసులో ఇంకేం పంక్చువల్గా ఉంటావా? యూ క్యాచ్ మై పాయింట్. ఎస్ సార్. సార్ ఒక్క మాట చెప్పంటారా సార్? మద్రాసు రైల్లో కరెక్ట్ టైంకి ఎక్కామనుకోండి సార్, అది హైదరాబాద్ చేరేసరికి 4 గంటలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి సార్, పంక్చువాలిటీ రైలుకి లేనట్ట, రైల్లో ఎక్కిన వాడికి లేనట్ట? రైలుకే లేనట్టు. కరెక్ట్ సార్, యూ క్యాచ్ మై పాయింట్. నీ పాయింట్ సరే, ఏమిటయ్యా ఇది? నీట్ గా డ్రెస్ చేసుకోవడం కూడా తెలియదు నీకు, ఏ గ్రౌండ్స్ మీద నీకు ఉద్యోగం ఇవ్వమంటావు? సార్ ఇంకొక మాట చెప్పంటారా సార్? మీ బోటి పెద్ద మనిషి నీట్ గా డ్రెస్ చేసుకుని గుడికి వెళ్తున్నా అనుకోండి సార్, ఏదో లారీ వచ్చి బుర్ర కొట్టింది అనుకోండి సార్, మీరు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేసుకోవాలి కదా, అప్పుడు నా బోటి వాడు చూసి ఏమిటయ్యా నీట్ డ్రెస్ లేకుండా ఇదే డ్రెస్ చేసుకోవడం మీకు చేత కదా అని అనుకోండి సార్, అప్పుడు మీరేంటారు సార్? ఫస్ట్ ఒప్పుకోను సార్. మన పొజిషన్ అదే సార్, నేను కూడా నీట్ గా డ్రెస్ చేసుకుని ఇంటర్వ్యూకి వస్తున్నాను సార్, ఎవరో ఒక అమ్మాయి స్కూటర్ మీద వచ్చింది, బురద కొట్టింది. అమ్మాయి? అఫ్కోర్స్ చాలా అందంగా ఉంటే ఉంది, ఆడపిల్ల వచ్చి బురద కొట్టి వెళ్ళిపోతే మగవాడిని చూస్తూ ఊరుకున్నావా? చూస్తూ ఎందుకు ఊరుకున్నాను సార్, కోపం వచ్చింది సార్, కానీ ఇంటర్వ్యూ కదా సార్. ఏమైపోతుంది ఇంటర్వ్యూ? నీ సర్టిఫికేట్స్ అన్ని చూసాను, ఓకే, నీకు ఉద్యోగం ఓకే. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. నువ్వు థియరీ వరకే ఓకే, ఇంకా ప్రాక్టికల్స్ లో ఓకే చెయ్యాలి. ప్రాక్టికల్స్ ఏమిటో తెలుసా? ఏంటి సార్? ఆ అమ్మాయి పొగరును వడతాలి, టిట్ ఫర్ టాట్ చెయ్యాలి. థ్యాంక్ యూ సార్. మీరు ఉద్యోగం ఇస్తే ఆ అమ్మాయిని టిట్ ఫర్ టాట్ గా దెబ్బకు దెబ్బ కొట్టి మరీ వస్తాను సార్. భాస్కర్రావు, మోటార్ సైకిల్ తాళాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న అనుమానం, ఆ దెబ్బకు దెబ్బ కొట్టడంలో కాలు చెయ్యో నైస్ గా విరిగాయనుకోండి సార్. అలా డోంట్ వర్రీ, నా చెయ్యో కాలో ఇస్తాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. లేట్ లేట్ లేట్, ఎప్పుడు లేటేనా బాబు? లేట్ శ్రీమన్నారాయణ, ఈ రోజు ఎందుకు లేట్ అయింది? నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా సార్? రెండూ చెప్పండి. లేదు సార్, ఒకటే చెప్తాను. మా పెద్దమ్మ చాలా సీరియస్ గా హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసొస్తున్నాను. పోయిందా? లేదు సార్, పోతుందని వెళ్ళాను, పోలేదని వచ్చేసాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే క్షేమంగా హాస్పిటల్లో ఉన్నారు. ఇదిగో మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. క్షేమంగా ఉంటే హాస్పిటల్ ఎందుకు ఉంటుందయ్యా? అసలు నీకు పెద్ద అనేది ఉందా? లేదు సార్. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? లేటుగా వచ్చానుగా, కారణం ఏదో చెప్పాలని. అబ్బాబ్బాబ్బా, నీ సిన్సియారిటీ నిజాయితీతో నన్ను చంపేస్తున్నావయ్యా. అసలు నీ సర్వీస్ లో ఎప్పుడైనా టైంకి వచ్చావా? ఒకే ఒక్కసారి కరెక్ట్ టైంకి వచ్చాను సార్. ఆహా, నేను కరెక్ట్ టైంకి వచ్చాననే ఆనందంతో బ్యాంక్ మేనేజర్ నన్ను కౌగలించుకుంటాడు అనుకున్నాను, కానీ హార్ట్ అటాక్ వచ్చి పోయాడు సార్. నువ్వు కరెక్ట్ టైంకి వస్తే బ్యాంక్ మేనేజర్ పోయాడా? అవును సార్, ఆ తర్వాతే మీరు వచ్చారు. అప్పటి నుంచి సెంటిమెంట్ గా లేట్ గా రావడం మొదలు పెట్టాను సార్. ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నిజమేనా? మీకెందుకు సార్ డౌట్? రేపు కరెక్ట్ టైంకి వస్తాను, అప్పుడు మీకే తెలిసిపోతుంది. నో 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 నో, నీ సెంటిమెంటే కంటిన్యూ అవని. నేను ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నంత కాలం నువ్వు వేరే రోజు నీ కరెక్ట్ టైంకి రావడానికి వీల్లేదు. వీల్లేదంటే వీల్లేదు. యు గో. నా సూట్ కేసు ఇస్తాను, గో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శ్రీమన్నారాయణ, పంక్చువాలిటీతో మనుషులను చంపకయ్య. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. అలివేలు అలివేలు అలివేలు. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా, మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం